కవిత మాటలు ఎంతైనా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇప్పుడు కొంత నష్టం చేకూర్చున్నాయని చెప్పొచ్చు సార్. ఇలాంటి నేపథ్యంలో సరే. ఇప్పుడు హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన విపరీతమైన ఆరోపణలు చేశారు. దానిపైన ఎలాంటి చర్యలు, పార్టీ నుంచి ఏమైనా చర్యలు ఉంటాయా, లేదంటే వ్యక్తిగతంగా ఇటు హరీష్ రావు గారు కానీ లేదంటే సంతోష్ రావు ఏదైనా అంటే దానికి ఏదైనా సమాధానం చెప్పే పరిస్థితి ఏమైనా ఉంటుందంటారు సార్? మంచి ప్రశ్న రా. పాలు పట్టువ రెండు కాపాడుతున్నంతసేపు ఏం జరగదు. జరిగింది అది. నా ఉద్దేశం ఏంటంటే ఏమైనా నష్ట నివారణ చర్యలు తీసుకోగలిగితే 103 రోజులుగా కవిత గారు అన్నది అదే కరెక్ట్. ఈ 103 రోజులు పిలిపించి అమ్మా నువ్వు బయటపడకు అని బతిమిలాడో బామాడో కాడు పట్టుకొని ఆమె భాషలో చెప్పాలంటే బయటపడితే అయిపోయి. కానీ తండ్రి ఏమనుకున్నాడు, ఆమెతో ఏమైపోమనుకున్నాడు. అన్న ఏమనుకున్నాడు, ఆమెతో ఏమైపోవు అనుకున్నాడు. ఇక సరే హరీష్ రావు వాళ్ళ కుట్రదారులు కనుక వాళ్ళు అవి పార్టీ పోనని చూస్తారు కనుక వాళ్ళు ఆమె భాషలో చెప్పాలంటే పార్టీ పలిగిపోని నేనే గొప్ప అనే పరిస్థితి వస్తుంది అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కుండ పగిలిపోయింది, పాలకుండ పగిలిపోయింది, పాలు నేలపాలైంది. పాలు నేలపాలని ఎత్తుకోవాలి, భూమి మీద పడ్డ పాలను మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా మనం. చేసేసింది కనుక ఆమె చర్యలు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేసింది, ఆమె సస్పెండ్ చేసిండ్రు, ఆమె రాజీనామా చేసింది. దాంతో పాటు మనకు పదవి కూడా, ఈ పార్టీ ఇచ్చిన పదవిని నైతికంగా నేను ఆమెను అభినందిస్తున్నాను. పార్టీకి రాజీనామా చేయడం తర్వాత ఇంకా సస్పెండ్ చేసినాక రాజీనామా ఎక్కడిది, ఉత్పన్నమే కాదు. నిన్నే బయటకు పంపించాను, సరే నువ్వే బయటకు పోతా అంటున్నావు అనుకుందాం. ఒకవేళ సస్పెండ్ చేయకపోయినా నువ్వు బయటకు పోయేదాన్ని, రాజీనామా లేక రెడీ ఉన్నట్లు లెక్క. రెండోది ఏంటంటే ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయడం చాలా మంచి పని, మంచిది అంటున్నాను. పార్టీ ఇచ్చిన పదవి రాజీనామా చేయాల్సిందే, మంచిది. కానీ ఆమెకు ప్రశ్న ఏమైందంటే ఇప్పుడు ఆమె మీద చర్య తీసుకోవడానికి ఏం అధికారం ఉంది వీళ్ళకి? బయటపడ్డది, బయట ఉన్నది, ఆమె మీద చర్య తీసుకోవడానికి ఏం లేదు కదా. ఒకవేళ చేస్తే ఇస్తే చేయొచ్చు. ఒక వ్యక్తిగా హరీష్ రావు కానీ మన సంతోష్ రావు కానీ మన పరువు నష్టం దావా వేయచ్చు. నేను లీగల్ గా చెప్తున్నా ఏంటంటే మమ్మల్ని ఇట్లా నిరాధార ఆరోపణలతో మా మీద ఆరోపణలు చేసి మా పరువు తీసింది, మా ప్రతిష్టకు భంగం కలిగించింది అని చెప్పి హరీష్ రావు అట్లాగే సంతోష్ కోర్టులో పరువు నష్టం దావా వేయొచ్చు. అది దానికి అవకాశం ఉంది. అప్పుడు ఆధారాలు లేకుండా ఆరోపణ చేసినందుకు ఆమె జైలు పోతుందా, లేక పంపిస్తారా, లేకుంటే మళ్ళీ క్షమాపణ చెప్తుందా, అవన్నీ తర్వాత సంగతి. నేను ఇంకొకటి ఊహిస్తున్నా, మీరు ఇంతకుముందు అన్నారు కదా, నా 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 పరిజ్ఞానం మేరకు నేను ఊహించేది ఏంటంటే ఆమె అనవసరంగా నా మీద ఆరోపణలు చేసిందని వీళ్ళు కోర్టుకు పోయి ఇజ్జత్ దావా అంటే దాన్ని పరువు నష్టం దావా వేయడానికి మాత్రం అవకాశం ఉండదు. వెయ్యాలి, వెయ్యకపోతే కూడా వీళ్ళు దాన్ని అంగీకరించినట్టే లెక్క, అంతేగా. ఇప్పుడు కవిత తప్పు కావాలి, మీరు తప్పు కావాలి, అంతే కదా. మీరు తప్పు చేసినంటే ఇట్లా పడుకోవాలి, తప్పు చేయాలంటే ఖచ్చితంగా మీద కేసు వేయాలంటారు.